తమిళనాట ప్రముఖ నటుడు విజయ్ రాజకీయ పార్టీ పెట్టి సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన తరహాలోనే తెలుగు రాష్ట్రాలలో కూడా నటుడు జూనియర్ ఎన్టీఆర్ సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ కొన్ని మీడియా డిజిటల్ వేదికలలో వస్తున్న కథనాలు ఇప్పుడు ఇండస్ట్రీ మరియు రాజకీయ వర్గాలలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తారక్ ముఖ్యమంత్రి రేస్లోకి రాబోతున్నారంటూ ఊహాజనిత వీడియోలతో ప్రచారం చేయడం వెనుక ఒక వ్యూహాత్మక అజెండా ఉందని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మరియు సామాజిక విశ్లేషకులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. సినిమాలతో గ్లోబల్ స్థాయిలో బిజీగా ఉన్న తారక్ ను ఇలా వివాదాల్లోకి నెట్టడం వెనుక ఉన్న అసలు అంతరార్థం ఏమిటో ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూద్దాం. హాయ్ నమస్తే, నేను మీ సిరి. తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో సోషల్ మీడియా వేదికగా జరిగే ప్రోపగాండా వార్స్ ఏ స్థాయిలో ఉంటాయో మనకు తెలిసిందే. ముఖ్యంగా కొన్ని వర్గాల అనుకూల మీడియా హ్యాండిల్స్ నిరంతరం తమకు నచ్చిన శక్తులను లేదా తటస్థంగా ఉండేవారిని టార్గెట్ చేస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని డిజిటల్ మీడియా వేదికలలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సరికొత్త కథనాలను వాడటం హాట్ టాపిక్ గా మారింది. ఈ నెలలోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి రాబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ అసలు ఆయనకు ఒక బలమైన నాయకుడిగా ఎదిగే సత్తా ఉందా లేదా అనే కోణంలో ఇష్టం వచ్చినట్లుగా నెగటివ్ నెరేటివ్స్ బిల్డ్ చేయటం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ నెలలోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి రాబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ అసలు ఆయనకు ఒక బలమైన నాయకుడిగా ఎదిగే సత్తా ఉందా లేదా అనే కోణంలో ఇష్టం వచ్చినట్లుగా నెగటివ్ నేరేటివ్స్ బిల్డ్ చేయడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ రకమైన డిబేట్లు మరియు ప్యానెల్ చర్చల పేరిట జూనియర్ ఎన్టీఆర్ ను అనవసరంగా వివాదాల్లోకి లాగడం వెనుక పక్కా ప్రణాళిక ఉందనే విమర్శలు వస్తున్నాయి. తమిళనాట జరిగిన పరిణామాల తరహాలోనే తారక్ కూడా ఈ జూలైలోనే సొంత పార్టీని అనౌన్స్ చేయబోతున్నారంటూ ఎటువంటి అధికారిక సమాచారం లేని రూమర్లను సృష్టించి ఆపై దానిపై నెగిటివ్ విమర్శలు చేయటం ఈ మీడియా హ్యాండిల్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది. గ్లోబల్ స్థాయిలో సినిమాలతో బిజీగా ఉన్న ఒక నటుడిని కావాలని టార్గెట్ చేస్తూ ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి మరియు అభిమానుల్లో అయోమయం సృష్టించడానికి ఈ వ్యూహాన్ని మొదలుపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుండి వస్తున్న ప్రధాన అభ్యంతరం ఏమిటంటే ఈ ఆన్లైన్ హ్యాండిల్స్ అన్నీ వెనకుండి నడిపిస్తున్న శక్తులకు ఒక నిర్దిష్టమైన రాజకీయ ప్రయోజనం ఉందనేది వారి ఆరోపణ. తారక్ గత కొంతకాలంగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ ఎలాంటి పొలిటికల్ వ్యాఖ్యలు చేయకుండా కేవలం సినిమా కెరియర్ పైనే దృష్టి పెట్టారు. అయితే భవిష్యత్తులో ప్రస్తుత అధికార పక్షంలోని లీడర్షిప్కు మరియు వారి రాజకీయ ప్రయోజనాలకు నందమూరి వారసుడైన జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ఎక్కడైనా పోటీగా మారుతుందేమో అనే భయంతోనే ముందస్తు వ్యూహంలో భాగంగా ఇలాంటి నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. తారక్ సొంత పార్టీ పెడుతున్నారనే అబద్ధపు ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఆయన వాళ్ల పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ముద్ర వేయడానికి, అలాగే సాధారణ కేడర్లో ఆయనపై నెగిటివిటీని పెంచడానికి ఈ మీడియా హ్యాండిల్స్ ను వాడుకుంటున్నారని అభిమానులు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. ఎన్టీఆర్ ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే రాజకీయాలకు దూరంగా జరిగి సైలెంట్గా ఉంటే కావాలనే ఆయన వెనకాల ఇలాంటి బాంబులు వేస్తూ వివాదాలు సృష్టించడం వెనుక ఉన్న రాజకీయ ప్రోపగాండా స్పష్టంగా కనిపిస్తోందని వారు మండిపడుతున్నారు. ప్రస్తుతం యూట్యూబ్స్ మరియు ఇన్స్టాగ్రామ్లలో క్లిక్స్ మరియు వ్యూస్ కోసం, అలాగే పొలిటికల్ అజెండాలను సాగదీయడం కోసం సినిమా స్టార్ల ఇమేజ్ను వాడుకోవడం ఒక సాధారణ స్ట్రాటజీగా మారింది. కొన్ని ఛానళ్లు విశ్లేషణ పేరుతో ఒక అబద్ధపు వార్తను మార్కెట్లోకి వదిలి దానిపై ప్రజలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేలా ఒక వాతావరణాన్ని సృష్టిస్తాయి. తద్వారా జూనియర్ ఎన్టీఆర్ పై సోషల్ మీడియాలో అనవసరమైన ట్రోలింగ్స్ మరియు నెగిటివ్ డిస్కషన్స్ మొదలవుతాయి. కానీ వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ కు ప్రస్తుత రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదని ఆయన సన్నిహిత వర్గాలు పలుమార్లు స్పష్టం చేశాయి. అయినా ప్రస్తుతం తన పాన్ ఇండియా మరియు గ్లోబల్ ప్రాజెక్టులతో అత్యంత బిజీగా ఉన్నారు. అలాంటి ఒక ది బెస్ట్ యాక్టర్ను కేవలం రాజకీయ అవసరాల కోసం, కొన్ని శక్తుల ప్రయోజనాల కోసం టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వ్యవస్థీకృత నెగిటివ్ ప్రోపగాండాలను నడిపించే మీడియా హ్యాండిల్స్ పై సామాజిక నిఘా ఉండాలని, కేవలం వ్యూస్ కోసమో లేదా ఒక రాజకీయ అజెండా కోసమో స్టార్ల వ్యక్తిత్వాన్ని హననం చేయడం సరైన పద్ధతి కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడుతున్నారంటూ వస్తున్న వార్తలు కేవలం ఒక పథకం ప్రకారం సాగుతున్న పొలిటికల్ ప్రోపగాండా మాత్రమేనని స్పష్టమవుతుంది.
తారక్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతుంటే ఆయనను రాజకీయాల్లోకి లాగాలనే ప్రయత్నాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ వ్యూహాత్మక నెగటివ్ ప్రచారాలపై జూనియర్ ఎన్టీఆర్ పిఆర్ టీం లేదా అభిమాన సంఘాలు రాబోయే రోజుల్లో ఎలాంటి స్టాండ్స్ తీసుకుంటాయో వేచి చూడాలి. మరి డిజిటల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ వివాదాస్పద వీడియోలపై మరియు దీని వెనుక ఉన్నట్లు ఆరోపించబడుతున్న పొలిటికల్ ప్రోపగాండాలపై మీ అభిప్రాయం ఏమిటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూ ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.